దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. జూన్ 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి స్కార్పియో వృశ్చిక రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అన్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రవిగ్రహము, చంద్రగ్రహము, కుజగ్రహం, గురుగ్రహం యోగకారకం ఉన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మీ డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే మీరు డెసిషనే ఆలోచించి తీసుకుంటారు. అది చాలా సంతోషకరమైన విషయం. అండ్ ఇక్కడ ఏంటంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కానీ గురువుల ఆశీర్వాదం కానీ తీసుకోవాలి. కాకపోతే కొన్ని సందర్భాలు పిల్లల విషయాల్లో కొంచెం మీ మాట వినకుంటుంటారు. అండ్ వాళ్ళ ఆలోచన ధోరణి వేరు, మీ ఆలోచన ధోరణి వేరు. కాబట్టి చాలా పేషెన్స్గా పిల్లల్ని మీరు కన్విన్స్ చేయాల్సి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఇండివిజువల్స్ చాలా వరకు వాళ్ళ పిల్లలతోనే బాధపడుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళు నమ్మిందే నిజం అనుకోవడం వల్ల, వీళ్ళ అనుభవాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయనందువల్ల, వాళ్ళు తెలియకుండా ఎన్నో జీవితంలో తప్పులు చేసుకోవడం వల్ల అది ఇమీడియట్గా వాళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ పైనే ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ విధంగా పిల్లలది అనేది చాలా వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు కూడా ఇక్కడ మీ పిల్లల విషయంలో కూడా మీ మాట వినకపోవడం లాంటి వల్ల మీరు కొంచెం డిప్రెషన్ లాంటిది గురయ్యే అవకాశం, బట్ చాలా వరకు మీరు ఓవర్కమ్ అవుతారు. ఎందుకంటే చంద్రుడు స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఇకపోతే ల్యాండ్స్ విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో చేసేవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ల్యాండ్ బిజినెస్ కానీ ఇండివిజువల్స్ అయితే మీరు ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనుక్కునే అవకాశం ఉంది. ఇండిపెండెంట్ బంగ్లో కానీ కొన్ని అవకాశాలు బాగా ఉన్నాయి. అండ్ టాప్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ కలెక్టర్స్ కానీ వీళ్ళు ఎవరైతే బిగ్ బిజినెస్ హెడ్స్ ఉంటారో కంపెనీ హెడ్స్ కానీ మీరు ముఖ్యంగానండి మీరు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, మీ ప్రతిభ ఎప్పుడు తెలుస్తుందండి? మీకు ఒక పరీక్ష పెడితే తెలుస్తుంది. ఇక్కడ మీరు పరీక్షకు గురవుతారు. ప్రత్యేకించి కలెక్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కలెక్టర్స్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, బిగ్ ఇండస్ట్రియల్ హెడ్స్, మీరు పరీక్షకు గురవుతారు. ఇక్కడ మీ ప్రతిభ కూడా బయటకు వస్తుంది. ఈ పరీక్షకు గురైనప్పుడు మీ ప్రతిభ బయటకు వస్తుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద ఎగ్జామినేషన్, బట్ అల్టిమేట్లీ యు ఆర్ ఆల్సో గోయింగ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. సో ఇది ఒక మంచి దీనికి ఏంటంటే మనం రెమెడీస్ చూసుకోవాలి. అనుకూలమైన సమయం అంటే పరీక్షల సమయం అన్నట్టు. సో ఇది మన పరీక్షలు పెడితేనే కానీ మనకు నిజంగా ప్రమోషన్ అన్నది ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్, ఒక వండర్ఫుల్ సిచ్యువేషన్ అందరు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి వచ్చే అవకాశం ఉంది. సో దీనికి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎందుకు ప్రిపేర్ అవ్వండి అంటున్నా అంటే ఎట్లాగో మీరు ప్రిపేర్ ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. వన్స్ యు ఆర్ ప్రిపేరింగ్, దట్ ఈస్ ఎ కన్వీనియంట్ టు యూ. అధికారులతో కొంచెం ఇది ప్రెజర్స్ అలాంటివి ఉంటాయి. అండ్ తర్వాత పిల్లల విషయంలో కూడా కొన్ని చికాకులు ఉంటాయి. అండ్ వృత్తిలో స్థానచలనం, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇల్లు మార్చే అవకాశం ఉంది ఎవరైతే రెంటెడ్ హౌస్లో గిట్ట ఉన్నారో. ఆరోగ్యం విషయంలో కూడా జనరల్ హెల్త్ విషయంలో అండ్ ఆరోగ్యం చూసుకోవాలి. అండ్ పితృవర్గానికి ఆరోగ్య అంటే ఎస్పెషల్లీ ఫాదర్కి కొంచెం ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 2, 5, 9, 16, 30 ఇది అనుకూలమైన తేదీలు. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 19, 20, 22, 25 నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు కన్సిడర్ చేయండి, అవాయిడ్ చేయండి. నాట్ సూటబుల్ డేట్స్ను, అనుకూలమైన తేదీలను కన్సిడర్ చేసుకొని మీ ప్రణాళిక చేసుకోండి. ఇకపోతే రత్నాల పరంగా, జ్యోతిషాస్త్ర పరంగా స్టార్ రూబీ అండ్ కనక పుష్యరాగం ఈ 2 రత్నాలు కంబైన్గా పెట్టండి. ఇక అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుందో చూడండి. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. బీయింగ్ ఎ జెమాలజిస్ట్ నేను స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఒక బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అండ్ డేటాబేస్ ఆధారంగా చెప్పగలుగుతాను. రత్నాలు అనేది మనిషిని చాలా వరకు ఆలోచన విధానాన్ని మార్చే శక్తి నిజమైన రత్నాలకు ఉంది. కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెట్టండి. మీరు ప్రతి ఒక్కరికి దాన్ని అందరూ పెట్టాలని కాదండి. అందరూ పెడితే కూడా రత్నాలు దొరకవండి. ఎందుకంటే రత్నాలు నిజంగా అవుట్ ఆఫ్ 100 పీపుల్ 5% మంది పెట్టుకునేంతనే అవైలబిలిటీ ఉంది. 5% ప్యూర్ రత్నాలు. సో నేను అనేది ఏంటంటే ఎఫర్ట్స్తోని మీరు ఒక పాజిటివ్ అప్రోచ్ చెయ్యండి. ఇన్ స్పైట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు సక్సెస్ లేరు అంటే జాతక రీత్యా మీకు సూటబుల్ రత్నం పెట్టుకోండి. అప్పుడు నిజంగా ఆటోమేటిక్గా మీ ఎఫర్ట్స్కు అదృష్టం తోడైంది అనుకోండి, సక్సెస్ ఉంటుంది. ఇది ఫండమెంటల్ ఫార్ములా. నిజమైన రత్నం, జాతి రత్నం, ఒక ప్రభావితమైన రత్నం కోసం దివ్య డైమండ్స్ సంప్రదించండి. దివ్య డైమండ్స్ సిన్స్ 30 years 3 decadesగా వీఆర్ గివింగ్ అవేర్నెస్ అండ్ ఈక్వలీ ప్రొవైడింగ్ జెన్యూన్ అండ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ టు ద కస్టమర్స్ అండి. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి, బేగంపేట్ అండ్ కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్.